ఈ వృశ్చిక రాశి వారికి 2026, 2027 శ్రీ పరాభవనామ సంవత్సరం రాశి ఫలితాలు. ఈ ఉగాది అంటేనే కొత్త ఆరంభం, కొత్త ఆశలు. ఈ ఉగాది వృశ్చిక రాశి వాళ్ళ జీవితంలో మాత్రం ఒక్కసారిగా కాదు, అడుగడుగునా మార్పులు తీసుకొచ్చే సంవత్సరం. వృశ్చిక రాశి జాతకులు: విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఈ 9 పాదాలు వృశ్చిక రాశి వారి జాతకులు. ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5. ఆదాయం బాగుంది, ఖర్చు తక్కువగా ఉంది. సంవత్సరం ఈ రాశివారు డబ్బులు బాగా దాస్తారు. రాజ్యపూజితం 2, అవమానం 6. ఈ సంవత్సరం వీళ్ళ మాట ఎక్కువ చెల్లకంటా ఉంటుంది. తప్పు పట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇందులో జాగ్రత్త తీసుకోవాలి. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడితే ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. ఈ రాశివారికి గురువు, శని, రాహువు సంవత్సరం అంతా ఒకే రాశిలో ఉంటాయి. వీటి ఫలితాలు చాలా స్పష్టంగా కనబడతాయి. గురువు అష్టమ స్థితిలో ఉన్నారు. నవమ స్థానంలో 9వ స్థానంలోకి వచ్చిన తర్వాత ఈ రాశి వారికి చాలా ఎక్కువ శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగాలు రాని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు మారితే ప్రమోషన్లు వస్తాయి, జీతాలు పెరుగుతాయి. కొత్తగా వ్యాపారాలు మొదలు పెడతారు. ఆదాయం బాగుంటుంది, దైవభక్తి ఉంటుంది. గురువులు సపోర్ట్ చేస్తారు. కొత్త విషయాలు బాగా ఎక్కువగా నేర్చుకుంటారు. ఈ సంవత్సరం మీకు చాలా శుభ ఫలితాలు ఎక్కువగా అందిస్తాడు ఆయన. ఈ రాశి వారికి శని భగవానుడు 5వ స్థానంలో ఉంటారు. గురు దృష్టి శని భగవానుడి మీద ఉంది. దానివల్ల అన్ని విధాలుగా శని కూడా శుభ ఫలితాలు ఎక్కువ అందిస్తాడు. లేట్ అయినా మంచి ఫలితాలు ఎక్కువ అందించగలుగుతారు. రాహువు 4వ స్థానంలో ఉంటారు. 4వ స్థానంలో రాహువు దూర ప్రయాణాలు, స్థిరంగా ఒక చోట ఉండనివ్వడు. మార్పులు ఎక్కువగా ఉంటాయి. ఇంటి మార్పులు ఎక్కువ ఉంటుంది, ఊరు మార్పులు ఎక్కువగా ఉంటాయి, లేదా దేశం మారటం, ఆ మార్పు కూడా శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. గురువు బలంగా ఉన్నాడు ఈ సంవత్సరం. ఈ సంవత్సరం శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగం, వ్యాపారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. చాలా చక్కగా ఉంటుంది ఈ సంవత్సరం ఈ రాశి వారికి. రాశిలో ఈ 9 పాదాల్లో మీ నక్షత్ర పాదం ఏంటన్నది కామెంట్లో తెలియజేయండి.